హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మి కిచెన్. ఈ వీడియోలో నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా 2 కేజీల టమాటాలను తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొడిబట్టతో తుడుచుకునే టమాటాలు ఇవి. ఈ టమాటాలను ముక్కల కింద కట్ చేసుకుందాము. టమాటాలను కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఉన్న ముచ్చుగ భాగాన్ని తీసేసుకుని టమాటా ముక్కలు కట్ చేసుకుందాము. అదే విధంగా అన్ని టమాటాలని కట్ చేసుకుందాము. అన్ని టమాటాలు ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కేజీల టమాటాలు తీసుకున్నాం కదా, తలగొట్టు అరసాలు కల్లుప్పుని వేసుకుని బాగా కలుపుకుందాము. ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని డబ్బాలోకి తీసుకుందాము. టమాటా ముక్కలన్నీ డబ్బాలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 రోజులు వడ్డిద్దాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ముక్కలను కలుపుతూ ఉండాలి. మూడు రోజులు టమాటా ముక్కలు ఊరిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ముక్కల్ని వేరేగా ఓట వేరేగా ఎండబెట్టుకుందాము. ఇప్పుడు ముక్కల్లో ఉన్న ఓట అంతా కూడా పిండుకుని కవర్ మీద వేసుకుని ముక్కల్ని ఎండబెట్టుకుందాము. ఓట నుండి టమాటా ముక్కలని తీసుకున్న తర్వాత ఓటను పళ్ళెంలో పోసుకుని ఎండలో పెట్టుకుందాము. కవర్ మీద వేసుకున్న టమాటా ముక్కల్ని కవర్ పై పలుచగా పరుచుకుని పళ్ళెంలో వేసుకున్న టమాటా ఓటను కూడా సాయంత్రం వరకు ఎండలో పెట్టుకుందాము. ఓట ఎండే లోపల మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము. టమాటా ముక్కలు ఎండిపోయినాయి కదా, ఓట కూడా దగ్గర పడిపోయింది. టమాటా పచ్చడికి 2 కేజీల టమాటాలు తీసుకున్నాం కదా, 2 కేజీల టమాటాలకి 300 గ్రాముల చింతపండుని ఓట్లో వేసుకుని నాననిద్దాము. చింతపండు టమాటా ఓట్లో నానిన తర్వాత ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 స్పూన్లు మెంతులు వేసుకుని దోరగా వేయించుకుందాము. మెంతులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లో చేసుకుని పక్కన పెట్టుకుందాము. యాభై గ్రాములు వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకుని శుభ్రంగా ఒలుసుకున్న తర్వాత కలంలో వేసుకుని కచ్చపచ్చగా చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఓట్లో చింతపండు టమాటా ముక్కలు నానబెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ప్లేట్లోకి తీసుకుని మిగతాదంతా కూడా అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము.
పచ్చడి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని 2 కేజీలు టమాటాలు తీసుకున్నాం కదా పచ్చడికి 350 గ్రాములు కారం వేసుకుంటున్నాను నేను. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 50 గ్రాములు వేసుకోవచ్చు. మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిలో 350 గ్రాములు కారం వేసుకుని కలుపుకున్న తర్వాత మెంతిలో ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకుందాము. మెంతిలో ఆవాలు పౌడర్ కూడా కలుపుకున్న తర్వాత పచ్చడి మధ్యలో గుంట కింద చేసుకుని కచ్చబచ్చగా చేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయ ముద్దను పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని పచ్చడి పోపుకి 1 లీటర్ గానుగ నూనె వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని పోపు అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చడి మధ్యలో వెల్లుల్లిపాయ ముద్ద మీద పోపు వేసుకుని పచ్చడి మధ్యలో వెల్లుల్లిపాయ ముద్ద అంతా మగ్గిన తర్వాత పచ్చడి అంతా బాగా కలుపుకుందాము. పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఎంతో రుచికరమైన సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.